హాయ్ గైస్, దిస్ ఇస్ డే 4 ఇన్ డిఎస్సి ప్రిపరేషన్ సిరీస్. ఈ వీడియోలో మనము వాట్ ఈస్ స్లైడింగ్ విండో ప్యాటర్న్ ఏంటిది, అండ్ హౌ టు సాల్వ్ ఎనీ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ అనేది చూద్దాము. దానికన్నా ముందు స్లైడింగ్ విండో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ మనకి ఒక స్టేట్ టెంపరేచర్ డేటా వస్తుంది అనుకున్నాం. ఈచ్ మినిట్కి టెంపరేచర్ అనేది అప్డేట్ అవుతుంది. మనం లాస్ట్ 5 minutesకి ఉన్న టెంపరేచర్ యావరేజ్ రిటర్న్ చేయాలనేది ఒక ప్రాబ్లం. సో దీన్ని నార్మల్గా ఎట్లా సాల్వ్ చేస్తాం అండ్ స్లైడింగ్ విండో తోటి ఎట్లా సాల్వ్ చేస్తాము, అసలు స్లైడింగ్ విండో ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ మినిట్కి సపోజ్ మనకి 30 degrees రికార్డ్ అయింది, సెకండ్ మినిట్కి 35 degrees, అండ్ థర్డ్ మినిట్కి 30 degrees, అండ్ ఫోర్త్ మినిట్కి 35, అండ్ ఫిఫ్త్ మినిట్కి 36 అలా స్టార్ట్ అయింది అనుకుందాం. సో మనకి లాస్ట్ 5 minutes యొక్క యావరేజ్ కావాలి, రైట్? యావరేజ్ టెంపరేచర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, యావరేజ్ టెంపరేచర్ లాస్ట్ 5 minutes కావాలి కాబట్టి ఏ అనేది 5 అనుకుందాం. సో దీని యావరేజ్ ఏమొస్తుంది మనకి, డివైడ్ బై 5 చేస్తే ఒక యావరేజ్ వస్తుంది, రైట్? సో ఈ యావరేజ్ మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 6th minute ఒక టెంపరేచర్ వచ్చింది లైక్ 37 అని. మనం ఏం చేస్తాం, మళ్ళీ లాస్ట్ 5 minutes కావాలి కాబట్టి మళ్ళీ మనము ఈ 6 to 2 ఉన్న టైం స్టాంప్స్ మధ్యలో ఉన్న టెంపరేచర్స్కి యావరేజ్ తీయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. 35 + 33 + 35 + 36 + 37 అని. అండ్ మళ్ళీ 7th వస్తే 7th కూడా ఈ టైం రేంజ్ ఉన్న టెంపరేచర్స్కి యావరేజ్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. సో అలా ఈచ్ మినిట్ వస్తుంటే లాస్ట్ 5 విండో ఏదైతే ఉంటుందో మనం ట్రావర్స్ అయ్యి మనం టెంపరేచర్ని, యావరేజ్ టెంపరేచర్ని కనుక్కుంటాం. సో ఇలా ప్రతి మినిట్ వస్తున్నప్పుడు మనం టెంపరేచర్ని మళ్ళీ కనుక్కోవాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ రోలింగ్ విండో అనమాట. ఎవ్రీ టైం ఆ విండో రోల్ అవుతుంటే మనము ఆ విండోకి టెంపరేచర్ కనుక్కోవాలి, రైట్? సో ఇలా కనుక్కునేటప్పుడు మనకి కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. లైక్ k టైమ్స్ ఒక అరేని ఎవ్రీ ఇండెక్స్కి మూవ్ అవుతున్నప్పుడు k టైమ్స్ మనం ఇటరేట్ కావాలి. సో k × n టైమ్స్ అనమాట. సో ఈ టైం కాంప్లెక్సిటీ మనము అవాయిడ్ చేయడానికి, దీన్ని n తెప్పియడానికి మనము స్లైడింగ్ విండో వాడతాం. సో స్లైడింగ్ విండో ఎలా వాడతాం అంటే, యాజ్ ఎ సైడ్ ఇప్పుడు మనకి ఈ టైం స్టాంప్స్ ఉన్నాయి. ఓకే, ఈ టైం స్టాంప్స్ మనకి లాస్ట్ 5 minutes ఒక యావరేజ్ టెంపరేచర్ కావాలి కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ వరకు వచ్చిన టెంపరేచర్ కనుక్కుంటాం, యావరేజ్ టెంపరేచర్. ఇలా కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే 35, 33, 35, 36 బై 5 చేస్తాం. నెక్స్ట్ విండో వచ్చినప్పుడు అంటే 6th టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఈ విండో కనుక్కోవాలి కాబట్టి మనకి ఏదైతే లాస్ అవుతుంది, ఇది ఎక్స్క్లూజన్ అవుతుంది. సో అది తీసేసి ఇంక్లూజన్ అయిన టెంపరేచర్ ఉంటుందా అది పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఉన్న దాని మీద ఆల్రెడీ అంటే ఈ సమ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్స్క్లూడ్ అయ్యేదాన్ని మైనస్ చేయాలి, ఇంక్లూడ్ అయ్యేదాన్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేయడం వల్ల ఆల్రెడీ మనము కంప్యూట్ చేసిన సమ్ని మళ్ళీ కంప్యూట్ చేయకుండా జస్ట్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ తోటి యావరేజ్ కనుక్కుంటాం. సో ఒకవేళ 7th ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, ఈ విండోకి మనము యావరేజ్ అనుకోవాలి కాబట్టి లాస్ట్ 35 ఏదైతే ఉంటుందో అది ఎక్స్క్లూడ్ చేసి కొత్తగా ఇంక్లూడ్ అయింది 38, రైట్? అది ఇంక్లూడ్ చేస్తాం. సో దీనికి ఇట్లా యావరేజ్. సో జస్ట్ ఆల్రెడీ కనుక్కున్న సమ్ తోటి కొత్త టెంపరేచర్స్ వస్తుంటే ఆ విండోని స్లైడ్ చేయడం వల్ల మళ్ళీ కంప్యూటేషన్ లైక్ ఆ విండోని మళ్ళీ ఇటరేట్ కాకుండా యావరేజ్ తెప్పియచ్చు, రైట్? దీన్ని స్లైడింగ్ విండో అంటారు. అండ్ ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లం, రోలింగ్ స్లైడింగ్ విండో అనమాట. సో వాట్ ఈస్ స్లైడింగ్ విండో అని చూసుకుంటే డెఫినేషన్స్ ప్రకారం స్లైడింగ్ విండో ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 2-pointer టెక్నిక్. మనం 2-pointer టెక్నిక్లో 2 pointersని ఒక 2 elementsకి పాయింట్ చేస్తాం అండ్ ఓన్లీ ఆ 2 elementsని మాత్రమే మనం సొల్యూషన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. బట్ స్లైడింగ్ విండోలో ఒక విండో ఇస్తారు, లైక్ k = 5 minutes అని కానీ 5 size కానీ ఇస్తారు. మనము ఆ విండోకి స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్లో ఎండ్ ప్లేసెస్లో పాయింట్స్ పెట్టుకోవాలి, లైక్ 2 pointers. బట్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ 2-pointer అండ్ స్లైడింగ్ విండో. సో ఆ విండో మొత్తాన్ని ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్లైడింగ్ విండో అనేది ఒక టెక్నిక్. మనము కాంప్లెక్సిటీ ఫ్రమ్ n × k నుంచి kకి n × k నుంచి nకి మార్చడానికి ఒక టెక్నిక్ అనమాట, ఒక ఆల్గరిథమ్. సో ఈ ఆల్గరిథంలో నెక్స్ట్ విండోని మనము ఆప్టిమల్ వేలో కనుక్కోవడానికి, లైక్ ఈ విండో 6th ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆర్ 7th ఎలిమెంట్ వచ్చినప్పుడు కొత్త విండో కనుక్కోవాలి, రైట్? కొత్త విండోకి యావరేజ్ జనరల్గా. సో ఆ యావరేజ్ సింపుల్గా కనుక్కోవడానికి మొత్తం కంప్యూట్ చేయకుండా జస్ట్ మనం ఆ విండోని స్లైడ్ చేస్తాం. సో అందుకోసమే దీన్ని స్లైడింగ్ విండో టెక్నిక్ అంటారు. సో ఈ స్లైడింగ్ విండో టెక్నిక్ యూజ్ చేసి n × k నుంచి nకి మనం టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూస్ఫుల్. అండ్ స్లైడింగ్ విండోలో 2 types ఉంటాయి.
ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ స్లైడింగ్ విండో. ఫిక్స్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, అండ్ వేరియబుల్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తారు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అనేది. బట్ ఫిక్స్డ్ వచ్చేసి ఏదైతే మనకి విండో ఉంటుందో అది ఫిక్స్డ్ అయి ఉంటుంది. ప్రతి ట్రావర్సల్కి మనం మూవ్ చేయని అవసరం లేదు. లైక్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే A=5 అనమాట. ఇక్కడ 5th మినిట్ లాస్ట్ 5 minutes ఉన్న టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ని రిటర్న్ చేయాలి. అది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో. ఆర్ 6 minutes ఉండొచ్చు, 7 minutes, అలా సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ స్లైడింగ్ విండో రివాల్వ్ అరౌండ్ సబ్ స్ట్రింగ్స్. అంటే ఉన్న మనకి మెయిన్ స్ట్రింగ్లో లైక్ ఇది మెయిన్ స్ట్రింగ్, రైట్? సారీ, ఇది మన మెయిన్ స్ట్రింగ్. ఉన్న మెయిన్ స్ట్రింగ్లో మనము ఒక సబ్ స్ట్రింగ్ కనుక్కోవాలి. సో అది మెయిన్ అన్నమాట స్లైడింగ్ విండో. ఆ విండోని మనం స్లైడ్ చేసుకుంటా కనుక్కోవాలి. లైక్ ఆ సబ్ స్ట్రింగ్ ఆర్ సబ్ అరేని ఆ స్లైడ్ చేసుకుంటా ఆప్టిమల్ వేలో కనుక్కోవాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్లైడింగ్ విండో. ఇప్పుడు మనము ఫిక్స్డ్ స్లైడింగ్ విండో కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో దాన్ని బట్టి మనము ఫిక్స్డ్ స్లైడింగ్ విండోకి సొల్యూషన్ ఎట్లా డిరైవ్ చేయొచ్చు అనేది ఆలోచిద్దాం. అండ్ ఇక్కడ కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, సపోజ్ గివెన్ 2 strings S1 and S2, S1 ఇస్తాడు, S2 ఇస్తాడు. రిటర్న్ ట్రూ ఇఫ్ S2 కంటైన్స్ ఎ పర్ముటేషన్ ఆఫ్ S1. అంటే S2లో S1 అనేది ఒక పర్ముటేషన్ ఉందా లేదా అనేది ఉంటే రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం చూస్తే ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏమంటున్నానంటే S2 కంటైన్స్ ఎ పర్ముటేషన్ ఆఫ్ S1. అంటే S2 స్ట్రింగ్లో S1 ఒక పర్ముటేషన్ ఉందా లేదా. అంటే పర్ముటేషన్ అంటే ఇప్పుడు AB ఉంది, ఇక్కడ శాంపుల్ తీసుకుంటే S1 వచ్చేసి AB, S2 వచ్చేసి EIDBAOO. అండ్ ఇక్కడ చూస్తే మనకి S2 వచ్చేసి AB, రైట్? ఇందులో సారీ S1 వచ్చేసి AB, S2లో AB ఉందా అంటే ఎస్ ఉంది, బట్ BA ఉంది. AB ఇంకో పర్ముటేషన్ ఏముండొచ్చు? BA, రైట్? సో ఇదన్నమాట. లైక్ S1 పర్ముటేషన్, ఏదైనా ఒక పర్ముటేషన్ S1 ఒక పర్ముటేషన్ S2లో ఉంటే రిటర్న్ ట్రూ చేయాలి. సో ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఎందుకు అవుతుంది అంటే మనకి ఇక్కడ లెంత్ ఫిక్స్డ్ అనమాట. AB సైజ్ 2 ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇలా వెతకాల్సిన సబ్ స్ట్రింగ్ సైజ్ 2 ఉండాలి. సో అందుకోసమే ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ గివెన్ 2 strings S and P, రైట్? S and P గివెన్ 2 strings S and P, అంటే S ఒక స్ట్రింగ్, P ఒక స్ట్రింగ్. రిటర్న్ అరే ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఇండిసెస్ ఆఫ్ P's anagrams ఇన్ S. అంటే P అనే స్ట్రింగ్ Sలో ఉంటే ఎన్ని ప్లేసెస్లో ఉంటే అన్ని ఫస్ట్ ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. లైక్ P అనేది ABC, రైట్? అండ్ S వచ్చేసి CBAEBABACD. సో ఇప్పుడు మనం చూస్తే ABC ఎక్కడెక్కడ ఉంది? ఇది ఒక ABC, రైట్? అండ్ ఇది ఒక ABC. సో ఇది జస్ట్ లైక్ పర్ముటేషన్ అనమాట. అనగ్రామ్స్ అంటే 2 క్యారెక్టర్స్, 2 strings సేమ్ ఉండడం. 2 strings సేమ్ ఉండడం అంటే క్యారెక్టర్ కౌంట్స్లో సేమ్ ఉండడం. సో దాన్ని అనగ్రామ్స్ అంటారు. ఇండైరెక్ట్గా ఫ్రీ పర్ముటేషన్ అనమాట. సో P అనేది మనకి డిఫరెంట్ ఆర్డర్లో ఉన్న దీంట్లో Sలో, బట్ అది 2 times రిపీట్ అవుతుంది. సో ఇండెక్స్ 0, 6 ఆ ఫస్ట్ ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం చూస్తే ఇది కూడా ఫిక్స్డ్ సైజ్ K3, రైట్? అండ్ ఈ 3 సైజే మనం ఇలా కనుక్కోవాలి. 2 size సబ్ స్ట్రింగ్ కనుక్కోవడానికి ఉండదు, ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది పీస్ అనగ్రామ్స్. సో ఇలా చూస్తే మనకి డిఫరెంట్ ఎన్ని ప్రాబ్లమ్ చూసుకున్నా ఫిక్స్డ్ స్లైడింగ్ విండోలో మనం వెతకాల్సింది ఏంటంటే ఎయిదర్ ఉన్న మెయిన్ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ని వెతకడం, ఆర్ ఇట్లా సబ్ స్ట్రింగ్ కౌంట్స్ని మనం రిటర్న్ చేయమంటాడు, ఆర్ ఉన్న మెయిన్స్ అరేలో ఒక సబ్ అరే కనుక్కోవడం. డైరెక్ట్గా ఓసారి సబ్ అరే కనుక్కోమంటాడు లైక్ దిస్. ఇలా మనకి S1 అనేది S2లో ఉందా డైరెక్ట్ సబ్ అరేలో కనుక్కుంటున్నాం. బట్ ఇలా కాకుండా మనకి ఇండైరెక్ట్గా సబ్ అరే తోటి పాయింట్ ఉన్న వాల్యూస్ రిటర్న్ చేయమంటాడు ఇలా, ఆర్ సబ్ స్ట్రింగ్ తోటి ఉన్న పాయింట్స్ వాల్యూస్ రిటర్న్ చేయమంటాడు లైక్ ఇండెక్సెస్. ఆర్ ఎల్స్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇండైరెక్ట్గా ఏం రిటర్న్ చేస్తున్నాం? యావరేజ్ ఆఫ్ లాస్ట్ 5 minutes టెంపరేచర్, రైట్? ఇండైరెక్ట్గా టెంపరేచర్ రిటర్న్ చేస్తున్నాం, డైరెక్ట్గా టెంపరేచర్ రిటర్న్ చేస్తున్నాం, బట్ ఇండైరెక్ట్గా మనము ఒక లెంత్ కనుక్కుంటున్నాం, రైట్? సో ఇదే ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్. అండ్ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ ఎట్లా మనం ఐడెంటిఫై అంటే సింపుల్ క్వశ్చన్ అనే ఇస్తాడు. లైక్ ఇప్పుడు చూస్తే S2 కంటైన్స్ ఇన్ S1, అంటే S2 అనేది S1 ఉంటుంది. S2 అనేది ఒక లెంత్, ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, అండ్ అది ఒక సబ్ స్ట్రింగ్. సో ఆ సబ్ స్ట్రింగ్ని కనుక్కోవాలి
ఆ సబ్ స్ట్రింగ్ని మెయిన్ స్ట్రింగ్లో కనుక్కోవాలంటే మనం స్లైడింగ్ విండో వాడాల్సిందే. సో దీని ద్వారా మనము సింపుల్గా ఒక స్లైడింగ్ విండోని ఐడెంటిఫై చేయొచ్చు. స్లైడింగ్ విండో రివాల్వ్స్ అరౌండ్ స్ట్రింగ్స్ అండ్ సబ్ స్ట్రింగ్స్, అరేస్, సబ్ అరేస్ వీటి మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. సో మనం ఈజీగా కొన్ని ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలో నేను చెప్పేస్తాను. యా, థ్యాంక్స్.